శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత కేరళలో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో జరిగిన రాజకీయ దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సిపిఎం, భాజపా నాయకుల ఇళ్లపై బాంబు దాడులు జరిగాయి. ఇరుపక్షాల కార్యకర్తలపైన దాడులు చోటు చేసుకున్నాయి. హింసకు సంబంధించి కన్నౌర్ జిల్లాలోనే 260 మందిని అరెస్టు చేసిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తర్వాత కేరళలో ఏర్పడ్డ ఉద్రిక్తతల నేపథ్యంలో కన్నౌర్ జిల్లా అట్టుడుకుతోంది. రాజకీయంగా దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి భయానకంగా మారింది. శుక్రవారం రాత్రి సిపిఎం నేతల ఇళ్లు, దుకాణాలు లక్ష్యంగా బాంబు దాడులు జరగ్గా భాజపా నేతల ఇళ్లు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై ప్రతిదాడులు జరిగాయి. కన్నౌర్ జిల్లాలో శుక్రవారం రాత్రి 10:30 తర్వాత బైక్పై వచ్చిన దుండగులు తలసరి ఎమ్మెల్యే, సిపిఎం నేత సమీర్, సిపిఎం జిల్లా కార్యదర్శి పి శశి ఇళ్లపై బాంబులు వేశారు. ఇరుట్టిలో సిపిఎం కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు కె చంద్రశేఖరన్ తన ఇంటిపై 25 మంది వామపక్ష కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనలు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కన్నౌర్ జిల్లా తలసరి సమీపంలో భాజపా రాజ్యసభ సభ్యుడు వి మురళీధరన్ పూర్వీకుల ఇంటిపై నాటుబాంబు దాడి జరిగింది. పరియారంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉదయం తగలబెట్టారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కోజికోడ్ జిల్లాలోని పెరంబ్రా, అయ్యప్ప ఆలయముండే పతనమిట్ట జిల్లాలోని ఆడోరులో బాంబులు విసరడంతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫలితంగా కన్నౌర్ సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ హింసకు సంబంధించి కేరళ వ్యాప్తంగా 3,178 మందిని, కన్నౌర్ జిల్లాలో 260 మందిని అరెస్టు చేశారు. 37,979 మందిపై 1,286 కేసులు నమోదు చేశారు. మరోవైపు సిపిఎం సీనియర్ నేత, కేరళ ప్రజాపనుల శాఖ మంత్రి జి సుధాకరన్ శబరిమల ఆలయ ప్రధాన పూజారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల దర్శనం తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయడాన్ని తప్పుబట్టారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలని ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి సూచించారు.